నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో 20 విద్యార్థినులకు 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో 15 మంది విద్యార్థినులను మండల కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్కు, మరో 5 విద్యార్థినులను నిర్మల్ జిల్లా కేంద్ర హాస్పిటల్కు తరలించారు. విద్యార్థినులకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఫుడ్ పాయిజన్ కు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని అయితే కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ ఫుడ్ పాయిజన్ లో అయితే 20 మంది విద్యార్థులు అయితే అస్వస్థకు గురి కావడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ స్వాతి. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ జరిగిన రాత్రి. నిన్న ఈ ఘటనలో 20 మంది విద్యార్థులు సీరియస్ అయినారు. వాంతులు విరోచనలు చేసుకున్నారు. ఇందులో 7 మంది విద్యార్థులు సీరియస్ అవడంతో నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రాత్రి 7 గంటలకు తీసుకురావడం జరిగింది. పాఠశాల విద్యార్థులు ఎప్పటిలాగే ఉదయం టిఫిన్ చేసిండ్రు, మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఈ సంఘటన జరిగింది. విద్యార్థులు వాంతులు విరోచన చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఘటన గల కారణాలు విద్యార్థులు ఏం చెప్తున్నారంటే, మాకు అందిన అన్నము మరియు ఆలు కూర పెట్టడంతో మాకు ఈ విధంగా నీళ్లు పోసి మళ్ళా ఉడికించి పెట్టడంతో మాకు ఈ విధంగా జరిగిందని చెప్పి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే పేరెంట్స్ నిర్మల్ జిల్లా ఆసుపత్రికి వచ్చి మా ఇంత పెద్ద సంఘటన జరిగినా మాకు ఇన్ఫార్మ్ చేయలేరు, వీళ్ళు ఏ విధంగా ఇంత నెగ్లిజెన్సీగా ఉండదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. వీరిపైన ఈ సిబ్బంది పైన ఉన్నతాధికారులు మరి కలెక్టర్ గారు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళను చర్యలు తీసుకోవాలా, శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న డిఓ రవీందర్ ఆ జిల్లా ఆసుపత్రికి వచ్చిండు. అతి విద్యార్థుల యొక్క ఆరోగ్య పరిస్థితి పై సమీక్షిస్తున్నాడు, ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఈయనతో డిఓతో పాటు కేజీబీజీ అధికారి శ్రీదేవి కూడా ఇక్కడనే ఉన్నారు. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.